హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్వయం పాకం. ఈరోజు ప్రెషర్ కుక్కర్‌లో చాలా సులభంగా హోటల్ స్టైల్ రుచితో మటన్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. మటన్ మెత్తగా ఉడికి మసాలా బాగా పట్టి చిక్కటి గ్రేవీతో నోరూరించే రుచిగా వస్తుంది. అన్నం, రోటీ, చపాతీ దేనిలోకైనా చాలా బావుంటుందండి. ఇప్పుడు కర్రీ రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక కుక్కర్‌లోని ఒక 2 టేబుల్ స్పూన్ వరకైతే ఆయిల్ ఏసుకోవాలండి. ఆయిల్ వేడెక్కినాక ఒక టీ స్పూన్ వరకు షాజీరనేసుకోవాలండి. అలాగే ఒక ఇంచు వరకు దాల్చిన చెక్కనేసుకోవాలండి. అలాగే 2 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు, 4 ఇలాచీలైతే ఏసుకోవాలండి. 5, 6 పచ్చిమిర్చి చిలుకలేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి వీటన్నిటిని కూడా. ఇలా వేయించుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి చాపర్‌లో కట్ చేసుకొనైనా లేకపోతే సన్నగా కట్ చేసుకొనైనా ఏసుకోండి. ఇలాగ సన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ అనేది వస్తుంది. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయినాక ఇందులోని 2:30 టీ స్పూన్ల వరకైతే ఫ్రెష్‌గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ అండి మిక్సీ జార్‌లో ఏసుకొని మిక్సీ పట్టించుకొని ఏసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 కూడా పచ్చి వాసన పోయి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకైతే వేయించుకోవాలండి. ఇలాగ ఆనియన్ పేస్ట్ ఏసుకుంటే మంచి గ్రేవీ వస్తదండి కర్రీకనేది. ఇప్పుడు ఈ 2 బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి. ఇలా విధంగా కలర్ చేంజ్ అయినాక ఇందులోని ఒక మీడియం సైజ్ టమాటో ప్యూరీ కింద పట్టించుకొనైతే ఏసుకోవాలండి. ఇప్పుడు టమాటో అంతా పచ్చివాసన పోయేదాకా వేగాలండి. ఆయిల్ రిలీజ్ అవ్వాలి. అంతవరకైతే వేయించుకోవాలి. ఇలా వేగిన దాంట్లోనండి మనం క్లీన్ చేసుకున్న మటన్ అయితే ఏసుకోవాలి. మటన్ అంతా ఒకసారి బాగా కలిసేటట్టయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలైతే మగ్గించుకోండి మటన్ అనేది. 5 నిమిషాల తర్వాత మటన్ అనేది ఈ విధంగా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులోనే మటన్ కర్రీకి రుచికి సరిపడినంత ఉప్పునైతే ఏసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ వరకైతే పసుపునైతే ఏసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. పసుపు, ఉప్పు ఏసుకోవడం వల్ల మటన్ ఎగుతున్నప్పుడు ముక్కకి ఉప్పు పడుతుందండి. అలాగే పసుపు ఏసుకోవడం వల్ల నీచు వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలైతే మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకోండి. ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయింది కదండీ! మటన్ నుంచి వచ్చిన ఆయిల్ వాటర్ కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులోని మసాలాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, 1 టీ స్పూన్ వరకు గరం మసాలానేసుకోవాలండి. అలాగే వేయించిన జీరా పౌడర్ అండి. 1 టీ స్పూన్ వరకు ఏసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలైతే మగ్గించుకోండి. మసాలాలన్నీ పడతాయి బాగా దీనికి. ఇప్పుడు బాగా మటన్ ఎగిపోయిన దాంట్లో అండి రుచికి సరిపడినంత కారం అయితే ఏసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకైతే కారం ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. కారం ఏసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మటన్ ఉడకడానికి 1 ½ గ్లాస్ వరకైతే వాటర్‌నైతే యాడ్ చేస్తున్నాను. మటన్ బాగా ఏగింది కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి. ఒక గ్లాసున్నర అయితే వాటర్ ఏసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలాగే రుచికి ఉప్పు, కారం సరిపోయేలేవో చూసుకొని ఏసుకోవాలండి ఈ స్టేజ్‌లోనే. అలాగే ఇప్పుడు కాస్త కసూరి మేతి అండి. డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతి పౌడర్ అయితే ఏసుకొని మూత పెట్టుకొని ఒక 6, 7 విజిల్‌లైతే ఇచ్చుకుంటున్నానండి. ఇప్పుడు ప్రెషర్ పోయినాక మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మటన్ అనేది బాగా ఉడికింది. ఇప్పుడు లాస్ట్‌లోని కొంచెం ఫ్రెష్‌గా ఉన్న కొత్తిమీరనేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ అయిన మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్న మటన్ బిర్యానీ, ఫ్లేవర్డ్ రైస్‌లోకి అలాగే చపాతీలోకి కూడా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఫాలో చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.